క్రిస్మస్ సెలవుల్లో మలయాళంలో మోహన్ లాల్ వంటి టాప్ హీరో నటించిన బరోజ్ అనే భారీ చిత్రం విడుదలైంది. కానీ అంత పెద్ద చిత్రం ఓ మిడ్ రేంజ్ హీరో నటించిన సినిమా ముందు నిలవలేకపోయింది. బరోజ్ ను చిత్తుగా ఓడించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఆ సినిమానే మార్కో. జనతా గ్యారేజ్, భాగమతి వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఉన్ని ముకుందన్ ఇందులో హీరో. తెలుగులో చేసిన సినిమాల్లో ఇతను కొంచెం సాఫ్ట్ రోల్సే చేశాడు. కానీ మార్కోలో మాత్రం ఎవరు ఊహించని వైలెంట్ రోల్ చేశాడు. ఈ సినిమా చూసిన మలయాళీలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇది మోస్ట్ వైలెంట్ మూవీ అంటుంటే నిజమేనా అని సందేహించారు మిగతా భాషల వాళ్ళు. కానీ తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని చూసిన మన ఆడియన్స్ వామ్మో వాయో అంటూ దండాలు పెట్టేస్తున్నారు. యానిమల్ కిల్ లాంటి సినిమాలు చూసి వీటిని మించిన వైలెంట్ మూవీస్ లేవనుకున్న వాళ్ళంతా మార్కో ముందు అవి దిగదుడిపే అని తేల్చేస్తున్నారు. మార్కో ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల పాటు ఇండియాస్ మోస్ట్ వైలెంట్ మూవీ అనే ట్యాగ్ తో కంటిన్యూ కాబోతుందని తీర్మానిస్తున్నారు. హీరో క్లైమాక్స్ లో విలన్ కడుపును కత్తితో చీల్చి అతడి గుండెను చేతిలోకి తీసుకుని నిలబడే సీన్ చూశాక ఇలాంటి సీన్ రాయాలనే తీయాలనే ఊహ అయినా ఎలా వచ్చిందిరా దేవుడా అని ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇలా సినిమాలో చెప్పుకోవడానికి చాలా వైలెంట్ సీన్లే ఉన్నాయి. ఎంత కఠినాత్ములైనా ఈ సినిమా చూస్తూ స్క్రీన్ వైపు చూడలేక ముఖం తిప్పేయడమో, కళ్ళకు చేతులు అడ్డు పెట్టేయడమో చేస్తూ ఉంటారు. ఇదేం వైలెన్స్ బాబోయ్ అని బెంబెలెత్తిపోయేలా ఘోరమైన సీన్లు పెట్టేశారు సినిమాలో. ఎంత ఏ సర్టిఫికెట్ ఇచ్చినా సరే ఈ సినిమాను సెన్సార్ బోర్డు అసలు ఎలా క్లియర్ చేసిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.